పేరు మేరీ భాస్కర్ పేట, యెహోవా జైరా మినిస్ట్రీస్ నాది, వైజాగ్. ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టించినప్పుడు ఆయన చాలా క్రమంగా సృష్టించారనేది బైబిల్ చెప్తుంది. అలాగనే ఇక్కడ సృష్టిని చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. చెట్లన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, కానీ తన ఆకులు వేరేగా ఉంటాయి. అందులో రెడ్ కలర్ ఫ్లవర్స్, లేకపోతే ఎల్లో కలర్ ఫ్లవర్స్, లేకపోతే ఫ్రూట్స్ చూసినప్పుడు అనేక రకమైన ఫ్రూట్ చెట్లు చూస్తున్నాం మనము. అవి చూస్తే చెట్టు చూస్తే గ్రీన్, ఫ్రూట్ చూస్తే వేరే కలర్, వేరే ఆకారం, టేస్ట్ చూస్తే ఇంకోటి. పక్షుల కోసం చూసినప్పుడు రకరకాల పక్షులు అరుపులు కూడా వేరేగా ఉంటాయి అన్నమాట. అలాగే ఆకాశం చూసినప్పుడు దానికి అనేక రకమైన కలర్స్ మనం చూస్తున్నాం. వాతావరణం చూసినప్పుడు గాలి వస్తుంది, వెంటనే ఎండ వస్తుంది, ఒకసారి చలి వస్తుంది. ఇదంతా చూసినప్పుడు దేవుని సృష్టిని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. నేనైతే ఆలోచిస్తూ ఉంటానండి. నేను ఆ కొండ మీద నుంచి అలా ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆ చెట్టులో నుంచి ఒక రెడ్ కలర్ ఆకులు కనబడుతూ ఉంటాయి, ఒకసారి ఎల్లో కలర్ ఆకులు కనబడుతూ ఉంటాయి. ఆ లోపల నుంచి పక్షులు అరుపులు వేరేగా వినపడుతూ ఉంటాయండి. జంతువులు చూసినప్పుడు చిన్నవి కీటకాలు చూసినప్పుడు, ఈ ట్రైబల్ ఏరియా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు రకరకాల కీటకాలు కనబడుతూ ఉంటాయి. అదొక్కటే కాదు, కానీ ఆయన సృష్టించినప్పుడు క్రమంగా సృష్టించారు. ఏ క్రమంతో అయితే సృష్టించారో మేము చూసినప్పుడు ఆ క్రమం ఇందులో కనపడుతుందండి. ఇంకా జంతువులు లోపలికి మనం వెళ్ళలేదు. కొన్ని జంతువులు చూస్తూ ఉన్నాం, మరికొన్ని జంతువులు విచిత్రంగా ఉంటాయి. సృష్టి అనేది దేవుడు అంత ఆలోచనకి అందలేని ఆయన జ్ఞానం అనమాట, ఆలోచనకు అందలేంత. అలా ఖగోళ శాస్త్రానికి వెళ్ళినప్పుడు మనం వివరించలేము, కానీ ఎంత ఎత్తులో ఆకాశంలో కొన్ని నక్షత్రాలు, ఆ నక్షత్రాలు చిన్న మిల్కి మనం మెరవటం, వాటిలో అనేక మన పేర్లు గల నక్షత్రాల పని వేరేగా ఉంటుంది, ఆకాశం పని వేరేగా ఉంటుంది, ఆకాశంలో మేఘాల పనులు వేరేగా ఉంటాయి. సృష్టి అనేది చాలా విచిత్రంగా దేవుడు తన నోటుతో సృష్టించినట్లు మనకు అర్థమవుతుంది. ఆయన నోటు ద్వారా కలిగించినట్లు మనకు అర్థమవుతుంది. ఆయన సృష్టిని గురించి ఆలోచించినప్పుడు చాలా విచిత్రమైన ఆలోచన ఉంటుంది. నేను చాలాసార్లు ఈ సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉంటానండి, చాలా ఆలోచిస్తాను. అసలు ఆయన ఎలాగ ఇవన్నీ చేయగలిగారు. ఇవన్నీ చేసిన తర్వాత మనిషిని చేశారు. మనిషికి ఏదేదో అవసరమో ఇవన్నీ ముందు వర్షాన్ని సృష్టించలేదండి. అన్నీ చేసిన తర్వాత భూమి మీద ఆ తర్వాత వర్షాన్ని కురిపించారు. ఆ వర్షం అనేది ఎప్పుడూ లేనప్పుడు విచిత్రంగా ఒకరోజు వర్షాన్ని రావడానికి దేవుడు మనల్ని ఆయన జ్ఞానంతో చేశారనమాట. దేవుని జ్ఞానము మితిమి లేనిది అని వాక్యం చెప్తుంది. కనుక ఈ సృష్టిని గురించి దేవునికి కృతజ్ఞత. అంత సృష్టి చేసి దేవుని అందులో పెట్టున్నారు. హల్లెలూయా. భూమికి, ఆకాశానికి, తర్వాత ఈ సృష్టికి అన్నీ చేసి మనకి ఏదేది కావాలో అన్నీ అమర్చి మనిషిని తయారు చేసి ఆ అందమైన సృష్టిలో దేవుడు మనల్ని నిర్మించాడు. కనుక దేవునికి మహిమ చెల్లిద్దాం, దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. మనసు పూర్తిగా ఎంత మంచి వాతావరణం, ఎంత మంచి గాలి, ఎంత మంచి వాతావరణాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.